గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఒక 2 రోజుల క్రితము నల్గొండ జిల్లా కలెక్టర్ గారు యూడిఐడి కార్డ్స్, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్స్ కు సంబంధించినటువంటి మే నెల షెడ్యూల్ ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఒక వీడియో ద్వారా తెలియజేశాను. అయితే ఆ వీడియో చూసినటువంటి ఇతర జిల్లాల దివ్యాంగులు, సార్ మా జిల్లాలో షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, మా జిల్లా కలెక్టర్ గారు నల్గొండ జిల్లా కలెక్టర్ గారి మాదిరిగా రిలీజ్ చేయడం లేదు, మాకు డేట్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలా మంది చాలా జిల్లాల నుంచి కామెంట్లు పెట్టడం అనేది జరిగింది. వీరందరికీ తెలియజేసేది ఏంటి అంటే, కొన్ని జిల్లాల కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఇక్కడ యూడిఐడి క్యాంప్కు సంబంధించినటువంటి షెడ్యూల్ను దివ్యాంగులకు తెలియాలి అని చెప్పేసి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మరికొన్ని జిల్లాల్లోని కలెక్టర్లు యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూడిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబర్కు మెసేజ్లు పంపి డేట్ను క్లియర్ చేస్తారు కదా, డేట్లను తెలియజేస్తారు కదా, మళ్ళీ మనము ఈ షెడ్యూల్ను రిలీజ్ చేయడం దేనికి అని మరికొన్ని జిల్లాల కలెక్టర్లు ఆలోచన చేస్తూ ఉంటారు. యూడిఐడి కార్డు కోసము మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డేటు ఎప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు క్యాంప్కు అటెండ్ కావాలి అన్న ఇన్ఫర్మేషన్ కోసము మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ కలెక్టర్ గారు రిలీజ్ చేసే షెడ్యూల్ గురించి మీరు ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. పేపర్లో వచ్చే ప్రకటన గురించి మీరు ఎదురు చూడవలసినటువంటి అవసరము లేదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు డేట్ ఎప్పుడు కేటాయించబడ్డది అన్నది ఆన్లైన్లో యూడిఐడి వాళ్ళు పొందుపరుస్తారు. ఈ ఆన్లైన్లో మీకు డేట్ వచ్చిందా లేదా అన్న వివరాలు ఏ విధంగా తెలుసుకోవాలి అన్నది ఈరోజు మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ వివరించి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా మీరు యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే, ఈ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మరుసటి నెలలో మీరు ఈ సదరంకు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి సదరం తెలంగాణ అని టైప్ చేయగానే సదరం పోర్టల్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ సదరం పోర్టల్లో పై భాగంలో క్విక్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ క్విక్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మీకు కింది భాగంలో చెక్ స్లాట్ బుకింగ్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి పక్కనే సెర్చ్ అని ఉంటుంది, దానిపైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీ యొక్క స్లాట్ బుకింగ్ స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. అక్కడ మీరు బుక్ చేసుకున్నటువంటి యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. అక్కడ మీ పేరు మెన్షన్ చేయబడి ఉంటుంది, స్లాట్ బుకింగ్ స్టేటస్ మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే మీకు స్లాట్ కన్ఫర్మ్ అయిందా లేదా అన్నది అక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. కన్ఫర్మ్ అయితే మీ యొక్క క్యాంప్ డేట్ ఎప్పుడు అనేది కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. క్యాంప్ టైం ఎప్పుడు అనేది కూడా మెన్షన్ చేయబడి ఉంటుంది. మీకు కేటాయించినటువంటి ఆసుపత్రి అడ్రస్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. మరియు మీ యొక్క క్లస్టర్ డిపిఎంకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి స్లాట్ స్టేటస్ అనేది మీరు సులువుగా తెలుసుకోవచ్చు. మీకు ఈ స్లాట్ కేటాయించబడ్డట్టయితే, మీకు డేట్ కేటాయించబడ్డట్టయితే ఆ డేట్ రోజు మీకు ఫోన్ వచ్చినా రాకున్నా, మెసేజ్ వచ్చినా రాకున్నా కానీ మీకు కేటాయించినటువంటి ఆసుపత్రికి యూడిఐడి అసెస్మెంట్ కొరకు, పరీక్షల కొరకు మీరు హాజరు కావచ్చు. మీరు అసెస్మెంట్ పరీక్షల కొరకు హాజరయ్యే టైంలో మీరు యూడిఐడి కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫాము, ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, ఆ 2 జిరాక్స్ ప్రతులను మరియు మీ ఆధార్ కార్డు జిరాక్స్ను, ఒరిజినల్ను, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకొని వెళ్ళి అక్కడ యూడిఐడి క్యాంప్లో అడ్మినిస్ట్రేటర్ గారు ఉంటారు, వాళ్లకు ఇచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని సీరియల్లో ఈ అసెస్మెంట్ కోసము, పరీక్షల కోసము పిలవడం అనేది జరుగుతుంది. మీకు పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. పరీక్షలు నిర్వహించిన తర్వాత మీ యొక్క వైకల్యాన్ని బట్టి
మీకు పర్సెంటేజీని అక్కడ డాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క యూడిఐడికి సంబంధించినటువంటి పరీక్షలు ముగిసిన తర్వాత ఒక నెల రోజుల్లోపు మీ ఇంటికే రిజిస్టర్ పోస్ట్ ద్వారా యూడిఐడి కార్డును అధికారులు పంపించడం అనేది జరుగుతుంది. యూడిఐడి కార్డు వచ్చిన తర్వాత మీరు యూడిఐడి పోర్టల్లోకి వెళ్ళి యూడిఐడి నెంబర్ తోటి మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి మీ స్టేటస్లోకి వెళ్ళి అక్కడ ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసి మీరు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే యూడిఐడి కార్డులో మీ యొక్క పేరు, డిజబిలిటీ కేటగిరీ, డిజబిలిటీ పర్సెంటేజీ, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇయరు, ఆ యూడిఐడి కార్డు జారీ చేసినటువంటి తేదీ, వెనుక భాగంలో ఆధార్ నెంబర్ కానివ్వండి లేదా స్టేట్ ఐడి నెంబర్ కానివ్వండి, ఇవే మీకు కనిపిస్తాయి. పూర్తి వివరాలు కనిపించాలి అంటే ఆ యూడిఐడి కార్డు పైన ఉన్నటువంటి స్కానర్ను స్కాన్ చేసినట్లయితే పూర్తి వివరాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇందులో పూర్తి వివరాలు లేవు, మాకు పూర్తి వివరాలు కావాలి అని ఏ అధికారైనా అడిగే అవకాశం ఉంది. కాబట్టి యూడిఐడి కార్డు తోటి పూర్తి వివరాలు కలిగినటువంటి ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను కూడా కేంద్ర ప్రభుత్వము తయారు చేసి యూడిఐడి పోర్టల్లో పెట్టడం అనేది జరుగుతుంది. దానిని ఇప్పుడు చెప్పినట్టుగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయి. మీ పేరు, మీ తండ్రి పేరు, మీ అడ్రస్, మీ యొక్క డిజబిలిటీ కేటగిరీ, పర్సంటేజీ, సదరం సర్టిఫికేట్లో ఆల్ డీటెయిల్స్ ఏ విధంగా మెన్షన్ చేయబడి ఉంటాయో అదే విధంగా ఈ డిజబిలిటీ సర్టిఫికేట్లో మీకు అన్ని వివరాలు పొందుపరచబడి ఉంటాయి. కాబట్టి యూడిఐడి కార్డు రాగానే మీ స్టేటస్లోకి వెళ్ళి మీరు ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ ఇప్పటికే సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ కొత్తగా యూడిఐడి కార్డు మాకు రాలేదు అని అప్లై చేసుకోకండి. అప్లై చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఈ సదరం సర్టిఫికేట్ కలిగి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పినట్టుగా యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళి మీరు యూడిఐడి కార్డును, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు యూడిఐడి స్టేటస్లోకి ఎలా వెళ్ళాలో తెలియకపోయినా, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కానీ ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు యూడిఐడి కార్డు గురించి మీకు వచ్చినా గానీ అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. మరొక విషయం ఏంటంటే మీ యొక్క సమస్యను క్లారిటీగా వివరించండి. ఆ సమస్యను వివరించకుండా హాయ్ అని బాయ్ అని మీరు మెసేజ్లు పెడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అలా చేయకండి. మీ యొక్క సమస్యను క్లారిటీగా వివరించండి. మీ సమస్య తీవ్రతను బట్టి అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు తప్పకుండా స్పందించడం అనేది జరుగుతుంది. ఈ స్పందించే సందర్భంలో కొద్దిగా టైం పట్టవచ్చు, 1-2 రోజులు పట్టవచ్చు, ఎందుకంటే మేము చాలా బిజీగా ఉంటాము కాబట్టి. కానీ మొత్తానికి టైం పట్టినా కానీ మా ఛానల్ నుంచి మీకు ఫోన్ రావడం అనేది జరుగుతుంది. మీ సమస్యను తీర్చడం అనేది జరుగుతుంది. ఇది తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు.